అందరికీ శనార్థులులా మంచిగున్నారా? నేనైతే మంచిగానే ఉన్నా మీ అందరి దయతోడు. కానీ ఇక ఇవాళ నేను బయటికి వచ్చిన జనాలు ఏమన్నా గోసలు పడతారా లేకపోతే జనాలందరూ మంచిగానే ఉన్నారా? ఇప్పుడైతే ఎలక్షన్స్ జరిగినాయి కదా నుల్లా, ఈ తెలంగాణలో మరి ఏ పార్టీ ఎన్నెన్ని సీట్లు గెలుస్తున్నది, గట్లనే కేసీఆర్ గారి పరిపాలన ఎట్లున్నది, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లున్నది, ఒకసారి మనం జనాల దగ్గరికి పోయి జనాలందరినీ అడిగి తెలుసుకుందామా మరి? ఇక నమస్తే నుల్లా, మన ముంగటైతే ఒక అన్నున్నాడు. ఇక మరి ఆ అన్నను అడుగుదాం ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడాలేంటివి అని. నమస్తే అన్న. నమస్తే అన్న బాగున్నారా అనే? బాగున్నాను. అన్న మీ పేరేం పేరన్నా? సూర్య వినాయక్. సూర్య వినాయక్ అన్న. అన్న ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయినసారి మనకు సీఎం ఎవరైరు చెప్పు? కేసీఆర్. ఆ మరి ఆ కేసీఆర్ పాలనకు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలనకు నువ్వేమైనా గమనించినావు అన్న మరి? ఇద్దరు ఒకటే అనిపిస్తుంది. ఆ ప్రభుత్వం అట్లనే చేస్తుంది, ఇప్పుడు వీళ్ళు కూడా అట్లనే చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇస్తాము అది చేస్తామని యూత్ని మొత్తం రెచ్చగొట్టి ఆ పింఛన్ అన్నారు, నిరుద్యోగులకు పింఛన్ అన్నారు, మళ్ళీ వృద్ధులకి ఇస్తామని చెప్పిండ్రు, రైతు బంధు అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు. వాళ్ళు అట్లని చేసి వీళ్ళు కూడా సేమ్ అదే స్ట్రాటజీగా వాడుతున్నారు. 6 పథకాలు అన్నారు, 2500 పింఛన్ అన్నారు, అది లేదు, అది ఇంకా స్టార్టే చేయలే. 3000 అన్నారు, ఆ 3000 లేదు. రైతు బంధు ఇస్తున్నారు, రైతు బంధు కూడా ఇంకా ఇవ్వలే. ఇంకా ఈ చేయూతనిస్తా అన్నారు, ఆరోగ్య ఆరోగ్య పథకం అది కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇక చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కంటే ఇంకా వీళ్ళు కూడా అదే మాదిరిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మా దానం నాగేంద్ర ఉన్నది, గతంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆయన ఏ పని చేయలేడు గత సంవత్సరాలుగా. ఇక్కడ వచ్చి ఒక డంపింగ్ యార్డ్ ఉంది, గెలిచినాక చెత్త తీసేసి మేము ఒక కమిటీ వాళ్ళు కట్టిస్తా అన్నారు, అది కట్టియలేడు. ఇక ఇప్పుడు ఈ విధంగా గత ప్రభుత్వం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా సేమ్ అట్లనే ఉంది, కానీ ఏం మార్పు అయితే రాలేదు. ఇప్పుడున్న వచ్చే మాకు ఇప్పుడున్న మన పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలుస్తుందని మాకు తెలంగాణ ప్రజలు దేశవ్యాప్తంగా ఇప్పుడు బీజేపీ నడుస్తుంది. కంపల్సరీ నరేంద్ర మోదీ గారిని ఎన్నుకోవాలని చూస్తున్నారు ప్రజలు. తెలంగాణలో కూడా ఖచ్చితంగా 10 నుంచి 12 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ప్రజల్లో అవగాహన ఉన్నది. నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏం పేరన్నా? నా పేరు సూర్య. సూర్య అన్న, మంచిగున్నావా అన్న? మంచిగా ఉన్నా. ఎలక్షన్స్ అయిపోయినాయి, మరి ఓటు అయితే వేసినావా? వేసిన. సరే, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయిన సందర్భంగా ఇప్పుడు 3 పార్టీలు అయితే తెలంగాణలో మంచిగా పోటాపోటీగా ఏది ఓట్లు అయితే అయిపోయినాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటాను మరి? ఇప్పుడు అయితే అంటే ఎంపీ దాంట్లో ఎంపీ అంటున్నారు. ఎంపీలో దాంట్లో అయితే హైదరాబాద్లో ఎంఐఎంఏ గెలుస్తుంది. బీజేపీకి అయితే ఇప్పుడైతే ఇప్పుడు చెందిన వచ్చే ఓట్లు అయితే బీజేపీకి, కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి అన్ని ఓట్స్ అన్ని కట్ అవుతాయి. దానివల్ల వాళ్ళు గెలవడం అవకాశమే లేదు. బీజేపీకి 1 సైడ్ పడవి, కాంగ్రెస్కి 1 సైడ్ పడది. ఇప్పుడు ఎంఐఎం కంటే 1 సైడ్ మైనారిటీస్ ఎక్కువ చేస్తారు. అందువల్ల కంపల్సరీ 101% ఓటింగ్ బ్యాంక్ అనేది మైనారిటీస్ ఉంటుంది. వాళ్ళకే విజయం 101%. ఇప్పుడు మరి ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ గారు, తర్వాత మాధవీలత గారు ఇద్దరు పోటీ పడ్డారు కదా, మరి మాధవీలత గారు బాగానే ప్రచారం చేసిర్రు అని జనాలు అందరూ అనుకుంటారు. మరి బీజేపీ గెలుస్తుంది కావచ్చు అని. ప్రచారం అనేది ముఖ్యం కాదు. ఇక్కడ ప్రచారం ప్రతి ఒక్కరు చేస్తారు, ప్రతి ఒక్కరు హామీలు ఇస్తారు. కానీ ఇప్పుడు నైజాం నుంచి చూసుకుంటూ వస్తే ఇప్పుడు మైనారిటీస్ ఎక్కువ శాతం ఉండేది హైదరాబాద్లో. ఇక్కడ మొత్తము వాళ్ళకు ఉన్న పార్టీ ఏకైక పార్టీ ఒకటే, అది ఏదంటే పతంగ్ పార్టీ. దాని తప్పితే వేరే పార్టీకి వాళ్ళు వేయరు 101%. ఇక్కడ ఉన్నది మన దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేస్ ప్రకారం చూస్తే వాళ్ళ ఓటింగ్ బ్యాంకు ప్లస్ ఎమ్మెల్యేస్ ఉన్న సపోర్టింగు, వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి బయటికి వచ్చి ఓటేస్తారు. అది డిఫరెన్స్ మనకు వాళ్ళకు ఉన్న ప్రజెంట్ ఉన్న సిట్యువేషన్ ఇక్కడ హైదరాబాద్లో. అయితే మీరు చెప్పింది వాస్తవం అనుకుందాం, కాకపోతే ఇప్పుడు ఈ ప్రచారంలో భాగంగానే మాధవీలత గారు ఇట్లా అనుకుంటా మొత్తం పతంగి పార్టీని ఖచ్చితంగా గెలవనీయము, పతంగికి ఉన్న దారాన్ని మొత్తం తెంపేస్తాము, ఈ హైదరాబాద్లో జెండా వాతేది ఖచ్చితంగా మేమే అని ఒకసారి చెప్పింది కదా. చెప్తారు, అందరు చెప్తారు, ప్రతి ఒక్కరు చెప్తారు. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యింది, మాధవీలత ముందుకు వచ్చిర్రు, ఇప్పుడైతే స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడే ప్రజలకు తెలుస్తుంది, ఒక్కొక్కరు ముందలు వచ్చిండ్రు. ఇప్పుడు ఇంతకు ముందుకు మేము బీఆర్ఎస్కి నమ్మినాం, టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసింది అది మేము చూస్తున్నాము. దాని తర్వాత మాకు నచ్చలేదు, అందుగురించి ఏం చేసినాము, కాంగ్రెస్ వైపు తిరిగినాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మాకు ఇప్పుడు వచ్చిన అవకాశాలు, ఇప్పుడు వచ్చిన ఆడవాళ్ళకు ఉన్న సౌకర్యాలు, అది వాళ్ళ ప్రకారం అయితే మాకైతే ఇప్పుడు జరుగుతున్న పాలన సంవత్సరంలో బాగా అనిపిస్తుంది మాకు.
ఎక్కువ మాకు ప్రెజర్ కాకుండా మంచిగా ఉన్న ఇప్పుడు అవకాశాలన్నీ కలుగుతున్నాయి. ఇంకా ముందు ముందు చూడాలి ఇంకా ఏం జరుగుతుందో. అన్న నమస్తేనే. నమస్తే అన్న. మీ పేరన్నా? రవి అన్న. అన్న ఇప్పుడు ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి కదా, ఆ, ఈ ఎలక్షన్స్ లల్లా ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటారు? ఇక్కడ అయితే నాకు తెలిసి అయితే బీజేపీ రావచ్చు. బీజేపీ రావచ్చు. సో బీజేపీ అని మరి మీరు ఎందుకు గట్లా బీజేపీ అంటే సెంట్రల్లో బీజేపీ ఉండాలి. సెంట్రల్లో బీజేపీ ఉంటేనే మన దేశానికి చాలా మంచిది, మోదీ గారు ఉంటే. ఓకే, బార్డర్ మీద ఇంతవరకు మోదీ ఉన్నందుకే గర్వంతో మనం ఉంటున్నాం. మన దేశాన్ని ఎక్కడికో తీసుకుపోయినాను, అందుకే సెంట్రల్లో బీజేపీ ఉండాలి. ఓకే, మీరు అన్న ముచ్చట మంచిగానే ఉన్నది. సెంట్రల్లో బీజేపీ ఉండాలనుకుంటే ఓకే, అది పద్ధతే. కాకపోతే ఇప్పుడు ఇదే నరేంద్ర మోదీ గారు ఈ మన తెలంగాణకు చేసింది ఏం లేదు. ఆయన తెలంగాణకి ఇట్లా ఏమైనా చేసిందని అంటే అది గాడిది గుడ్డే అని మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, మరి ఈ ముచ్చట మీద మీరేమంటారు? ఉండొచ్చు, కాకపోతే సెంట్రల్ నుంచి ఫండ్స్ అయితే వస్తాయి కదా, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి వస్తాయి. మళ్ళీ అది లోపల ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి గారు అన్న ముచ్చట మీద మీరేమంటారు? దాని మీద అంటే మనం ఏమనలేము ఇక దాని మీద. మరి పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు ఏమనుకుంటారు? అది మంచిగా ఉందా మరి ఇదా? అదే గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే ఫామ్ అయింది కాబట్టి కొన్ని అమలు చేసిండు, కొన్ని అమలు చేయలేదు. ఫ్యూచర్లో చేస్తాడేమో చూద్దాం, ఇంకా 4 years ఉంది కదా, చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా చేస్తాడేమో. అవా నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. మరి ఈ బస్ స్టాండ్లో ఏం చేస్తాను అవా? బస్సు గురించి కూర్చున్నా. బస్సు గురించి కూర్చున్నావా? మరి బస్సులు వస్తానే మంచిగా? వస్తుంది గంట కోటి. గంట కోట వస్తుందా? అయ్యో గదేంది గంట కోట అంటావు? ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు ఫ్రీగానే ఇచ్చినాడు కదా బస్సులు. ఫ్రీ ఉంటే అది రావద్దా? బస్సు రావద్దా? అక్కడ నుంచి చాలాసేపు అవుతుంది వచ్చి. ఏది మరి టికెట్లు ఏమైనా తీసుకుంటారా, ఫ్రీగానే పోతారా? పైసలు ఏం తీసుకుంటలేడు, టికెట్ ఇస్తుండు అయిపోయి. మరి మీకు ఎట్లున్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఇంత మంచిగా ఫ్రీగా బస్ ఇచ్చిండు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది మరి? ఏం మంచిగా అనిపిస్తుంది అయ్యా, అంతా ఒకళ్ళ మీద ఒకరిని కూర్చోబెడతారు. చాలా మంది వస్తారు, అందరూ మీద మీద పడుతురు. బస్సులో ఒకళ్ళకు ఒక సీట్ దొరకదు, ఏం దొరకదు. మరి ఇంకేమైనా బస్సులు పెంచాలనా లేకపోతే ఎట్లా? పెంచొద్దా మరి? పెంచాలి, ఎక్కువ బస్సులు వేయాలి. మరి ఇంత మంచిగా ఫ్రీ ఇచ్చిండు కదా, మరేమో మీరు అట్లా అంటారు. ఇస్తే వాళ్ళు బస్సులు టైంకి రావాలి కదా సార్, మాకు బస్సులు టైంకి రావాలి. నమస్తే అక్క. నమస్తే అన్న. బాగున్నావా అక్క? బాగున్నామన్న. ఎట్లా నడుస్తుంది, ఏం నడుస్తుంది ఇప్పుడు? అట్లాగే నడుస్తుంది. ఇక ఎట్లా నడుస్తుంది అంటే ఇక ఇప్పుడు మీకు ఫ్రీగానైతే బస్సులు ఇచ్చిరు కదా, మరి బస్సులలో జర్నీ ఎట్లా అనిపిస్తుంది మీకు? బస్సులు తక్కువ ఉన్నాయి. బస్సులలో జర్నీ ఒకరి మీద ఒకరి టైంకు బస్సులు లేవు. అంతే, బస్సులు ఎక్కువ చేయాలి. బస్ పాస్ ఇస్తే చాలు, బస్సులు ఫ్రీగా లేకున్నా పర్వాలేదు. అయ్యో మీరు అట్లా అంటారు, మరి బస్సులు ఫ్రీగా ఇస్తాడు మా సారు, మరి మేము మంచిగా అటు పోతాను ఇటు పోతాను అంటారు కదా. ఫ్రీగా ఇచ్చినా టికెట్ తక్కువ చేసి పెట్టినా పర్వాలేదు, కొట్టుకునుడు అయిపోతుంది బస్సులలో. ఎందుకోసం మరి? ఫ్రీ అని అందరు ట్రైన్కు పోయేటోళ్ళు అందులోనే, ఆటోలు పోయేటోళ్ళు అందులోనే అయిపోతున్నారు. మరి జాగా ఉంటుందా మరి? ఫుడ్ బోర్డింగ్ చేస్తుర్రు లేడీస్. ఎవరికన్నా ఏమన్నా అయితే కష్టం కదా. మరి ఇప్పుడు నీకు జీరో కరెంట్ బిల్ వస్తుందా? రేషన్ కార్డే లేదు మాకు, జీరో కరెంట్ బిల్ ఎడికెళ్ళి వస్తుంది. అయ్యో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు కదా, అత్తయ్యాడ కదా, మరి నిజమేనా? వస్తాయా అవి? కోటేశ్వర్లకు ఉన్నాయి, లేని వాళ్ళకి ఏడున్నాయి. కిరాయిన్లకు ఉన్నారా? పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్న వాళ్ళకి, కార్లు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు ఇచ్చినాడు కదా మరి సారు, మరి 6 గ్యారంటీలు ఏ గ్యారంటీలు ఇచ్చిండు? ఇచ్చిందని చెప్తానే బట్టే అందరికి వస్తానట. ఏ వచ్చేటోళ్ళకి వస్తున్నాయి, అందరికి వస్తలేవు కదా సార్. గ్యాస్ కూడా ఫ్రీ ఇస్తాడు కదా. గ్యాస్ ఏది? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకేనంట, అందరికి కాదు. మరి రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నావా? చేసిన, అది ఇంకా ఇయ్యలేరు కదా. మరి ఇప్పుడు నీకు ఎవరు మంచిగా అనిపిస్తారు? ఇప్పుడు కేసీఆర్ సార్ మంచిగా అనిపిస్తాడా లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్? అనేది మంచిగా అనేది లేదు, పబ్లిక్ మంచిగా చేస్తే మంచిది. ఆయన మంచిగా లేదు, ఈయన మంచిగా లేదు, అంతే. మరి పోయినసారి కేసీఆర్ సార్ ఏమన్నా మంచి పని చేసిందా, చేయలేదంటవా? ఎవరు చేసినా ప్రజల కోసమే చేయాలి కానీ వాళ్ళు మంచిగా చేసి వీళ్ళు మంచిగా చేయలేదని అనలేం కదా. నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు గతంలో కేసీఆర్ సార్ ప్రభుత్వానికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వానికి నీకు ఏ పాలన మంచిగా అనిపిస్తుంది? ఎవరు మంచిగా పరిపాలించిన జనాలను? ఎవరి మీద చెప్పలేం కదన్న, ఎవరి మీద చెప్తాం. మరి నీకైతే ప్రాబ్లం అవుతుందా అయితే లేదా మరి బస్సులో? బస్సులో అవుతుంది, ఇక ప్రాబ్లం తక్కువ చేసి టికెట్ పెడితే సరిపోతుంది. నమస్తే అన్న. నమస్తే.
మంచిగా ఉన్నావానే మంచిగా ఉన్నా ఇట్లా ఉన్నా. ఇప్పుడు ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి కదా ఓట్లు, మరి ఆ ఎన్నికలల్లా ఎవరు గెలుస్తారని అనుకుంటారు ఇప్పుడైతే మన తెలంగాణలో? ఎవరు గెలుస్తారంటే ఇక మోడీ సార్. పోయినసారి 10 సంవత్సరాలు అయితే కేసీఆర్ గారు పరిపాలించారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మరి కేసీఆర్ పరిపాలనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనకు మీరు ఏమైనా అబ్జర్వ్ చేసిర్రా? చేసినాం. ఫ్రీ బస్ పెట్టడం అవసరమా? ఫ్రీ బస్ పెట్టడం అవసరమా? విద్య ఫ్రీ పెట్టరు, వైద్యం ఫ్రీ పెట్టరు, దానికి లెక్క ఉంటుంది. ఆడవాళ్ళు కొట్లాడుకొని ఎంత పెద్ద పరిశ్రమ అయిన చూసుగా అవసరం అది ఫ్రీ బస్ పెట్టడం. ప్రజాదారణ లూటి ప్రజాదారణ వేస్ట్ చేసినట్టే కదా ఫ్రీ బస్ వల్ల. 30 రూపాయలు లేని ఉన్నారు ఎంతమంది లేరు. ఫ్రీ విద్య పెట్టండి. ఫ్రీ విద్య పెడితే ఎంతో మందికి అదైతే తల్లిదండ్రుల ఫీజు భారం తగ్గుతుంది కదా. ఏ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఫ్రీ విద్య పెట్టండి, దానికి లెక్క ఉంటుంది. జగన్ సార్ ఉన్నారు, అమ్మఒడి పథకం పెట్టిండు, మళ్ళీ ఇట్లా ఆ పథకం పెట్టండి. ఇక గియ్యుల్లా ఇటు ఇచ్చేంత ముచ్చట్లు ఇక జనాలకైతే మనం నేరుగానే వెళ్ళి తెలుసుకున్నాం కదా ఏ పార్టీ ఎన్నెన్ని సీట్లు గెలుస్తుంది. ఇప్పుడు బస్సులు అయితే పెట్టిరు కదా, మరి ఫ్రీ బస్సులు ఎట్లున్నాయి, మళ్ళీ అట్లనే మాధవీలత మేడం అక్కడ పోటీ చేసింది కదా, మరి గెలుస్తుందా గెలవదా అనే ముచ్చట్ల మీద వాళ్ళైతే మాట్లాడిర్రు. ఇక మనము 4వ తారీఖు వరకు వెయిట్ చేసి చూడాలి. ఇక మరి ఎలక్షన్స్లలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఎన్నెన్ని సీట్లు గెలుస్తుందో అన్నది. ఇక ఉంటా మరి.